వెల్కమ్ టు ఎంఈ న్యూస్. పతాంజలి మరియు సవిత్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ నర్సరీలపై మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించింది. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా పాకిరేపేట నియోజకవర్గం కోటవట్ల మండలం రాజుపేట గ్రామంలో పతాంజలి మరియు మలేషియాకి సంబంధించిన సవిత్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతులతోటి నర్సరీ నందు మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రాంకి పతాంజలి గ్రూప్లో పామాయిల్ రైతులు అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మలేషియా నుంచి వచ్చిన ఆజ్మాన్ ఆధ్వర్యంలోని బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి దేశంలో జరుగుతున్న ఆయిల్ ఫామ్ విధానాన్ని, ఇక్కడ జరుగుతున్న ఆయిల్ ఫామ్ విధానాన్ని గురించి వివరించారు. మరింత అభివృద్ధి సాధించాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి పంటలోని అన్న దానిపైన కూడా వీరందరూ కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సరీని సందర్శించి ఈ బృందం నర్సరీని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పతాంజలి జనరల్ మేనేజర్ టీవీ రమణ మరియు ఏజీఎం పట్టాభిరామరెడ్డి, ఏజీఎం డి రవీంద్ర, సీనియర్ మేనేజర్ టి చంద్రశేఖర్ పాల్గొన్నారు. మలేషియాకు చెందిన ఆజ్మాన్ ఆధ్వర్యంలోని బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పతాంజలి గ్రూప్ ఆధ్వర్యంలో సీడ్ యాక్సెస్ మరియు నర్సరీ పనులు చాలా చక్కగా సాగుతున్నాయని, మరింత రైతులు కూడా ముందుకు వచ్చి పామాయిల్ సాగును చేయాలని, పామాయిల్ సాగు చేయడం వల్ల నిత్యం ఆదాయం లభిస్తుందని, దీనిపైన మరింత మంది రైతులు ఆసక్తి చూపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ముఖ్యత మనకు అనుదినం పెరుగుతూనే వస్తుంది. అది భారతదేశంలో ప్రత్యేకించి భారతదేశం యొక్క సంపాదన విలువలు పెరగడం కూడా దానికి ఒక ప్రధాన కారణంగా తీసుకోవచ్చు. ఒకప్పుడు ఒక 20 ఏళ్ల కిందట మనం ఒక 5 కేజీలు ఒక ఏడాదికి గనక నూనె వాడకం గనక ఉంటే, ఇప్పుడు ఒక 18 కేజీల నుంచి 20 కేజీల వరకు కూడా అది పెర్ క్యాపిటల్ కన్సంప్షన్ అంటారు దాన్ని. ఏటా మనం ఒక 20 కేజీల నూనె తలసరి కన్సంప్షన్ ఉంది అన్నది ఇది ఒక నిదర్శనం. దీన్ని బట్టి చూసుకుంటూ ఉంటే మనం లోపల భారతదేశం లోపల మనం సంపాదించి తయారు చేసేటువంటి నూనెలు ఒక 11 మిలియన్ మెట్రిక్ టన్స్ కనుక ఉంటే, బయట మనకి యాక్చువల్లీ రిక్వైర్మెంట్ 27 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటే 16 మిలియన్ మెట్రిక్ టన్స్ ని మనము దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దానికి అత్యంత విదేశీ నాణ్యం ఒక ఇంచుమించు 1,00,000 కోట్లకు పైన 1.16 లక్షల కోట్లు మన విదేశీ మారకాన్ని మనం దీనికి ఖర్చు చేయవలసి వస్తుంది. అది లెక్క పెట్టుకుంటే US$ లెక్క ప్రకారం చూసుకుంటే. సో దాన్ని మనము తగ్గించుకుంటే, ఈ దిగుమతులు మనం ఎంత తగ్గించుకుంటే మన విదేశీ నాణ్యాన్ని మనం అంత పొదుపుగా వాడుకున్నట్టు వస్తుంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టి రైతులను ప్రోత్సహిస్తూ, అదే సమయంలో మనకి లోపల నూనెల యొక్క ఉత్పాదకతని పెంచడం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడంలో భాగంగా మన వంట నూనెల్లో ప్రధానంగా వాడేటువంటి అన్ని నూనెలతో పాటు పామాయిల్ కూడా చాలా ప్రత్యేకతను కల్పించారు. దీని ద్వారా దానికి ప్రత్యేకమైన ఆరోగ్య గుణకరమైనటువంటి అనేకమైన క్వాలిటీస్ ఉన్నాయని కూడా కనిపెట్టారు. వైటమిన్ ఏ ఇది చాలా రిచ్ కంటెంట్ ఉన్న ఆయిల్ కాబట్టి పామ్ ఆయిల్ కి మనం ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ వస్తున్నాము. పతాంజలి ఫుడ్స్ కూడా వారి భాగంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ భాగంగా ప్రత్యేకించి ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ ఏరియాని డెవలప్ చేస్తూ చాలా త్వరిత వేగంతో మనం చాలా ముందరికి వెళ్తున్నాము. ఈ నూనెల యొక్క ఉత్పాదకత మనము వచ్చే 5 ఏళ్లలో కనుక ఇంత స్థాయిలో పెంచుకుని వెళ్ళకపోతే మన నూనె అవసరాలు 26 కేజీల వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. తలసరి కన్సంప్షన్ మనం నూనెలు తాగే విధానం 26 కేజీలు ఒక ఏడాదికి రీచ్ అయ్యేటువంటి స్థాయి కూడా కనిపిస్తూ ఉంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏటా పెంచుకుని హెక్టర్స్ ని ఇంచుమించు 5 నుంచి 10,000 హెక్టర్ల దాకా కూడా మనం పెంచుకుంటూ పోతూ ఉన్నాము. వచ్చే ఏడాది ఆ పై ఏడాదికి ఒక 20,000 హెక్టర్ల పైన మనం కవర్ చేయాల్సినటువంటి ఆవశ్యకతతో
ప్రత్యేకమైనటువంటి విదేశీయుల్లో మంచి నాణ్యత కలిగిన మొక్కలు మనకి సప్లై చేసే వారి యొక్క సీడ్ సప్లయర్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక ప్రధానమైన పాత్ర మనం సవిట్ కినబాలుతో కూడా మనము ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ వీళ్ళతో పాటుగా మనం కోస్టారికా నుంచి కూడా తెప్పిస్తున్నాము, మనం థాయిలాండ్ లో సిరాడ్ అనే సంస్థ నుంచి కూడా తెప్పిస్తున్నాము. సవిటి కినబాలు నుంచి కూడా మనము ప్రత్యేకమైనటువంటి అత్యంత ఉత్పాదకత కలిగినటువంటి మంచి నాణ్యమైన విత్తనాలను దిగుమతి చేసుకోవడం ద్వారా మన యొక్క రైతులకి అధిక దిగుబడులు ఇవ్వడం కొరకు మంచి మేలు రకమైనటువంటి పద్ధతులన్నీ పాటించడం ద్వారా ఈల్డ్ పెంచడం కొరకు ఏమేమి చర్యలు తీసుకోవాలో మా యొక్క ఫీల్డ్ టీమ్స్ మేము నిరంతరము ఆలోచించుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నాం. దీని సందర్భంగా నేను సవిటి కినబాలు ఇప్పుడు మనకి కొంత ఇక్కడ కొన్ని విషయాల మీద మనతో చర్చించుకుని మన టీమ్స్ కూడా ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, ట్రైనింగ్ ఇంపార్ట్ చేయడంలో భాగంగా వారు ఇది మలేషియా నుంచి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ టీమ్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. నేను ఐ థింక్ ఐ ఇన్వైట్ మిస్ రోహాన్. And we have been actively supporting the Indian missions, oil missions, particularly for Patanjali, way back 4 years ago. And so far, we have managed to supply 40 lakhs of sprouts, good quality sprout, uh, which is went through a very in-depth breeding selection process and make sure that our partner or Patanjali is planting the best material available in our country. So we hope with that contribution, we should be able to uplift the socio-economic of farmers of India. Thank you. I'm a representative from Sawit Kinabalu company. We're one of the government-linked company in Sabah State under Malaysian government. Our main focus here is actually to see how is the performance of our Sawit Kinabalu planting materials under Patanjali companies, where we have been supplying the seeds, the sprouts since year 2020, and we can see from our 2 days trip starting yesterday's that it has shown a remarkable performance under Indian conditions in the fields and also in the nursery stage. I would like to also congratulate Patanjali Group's management and the fields where they have shown great efforts in producing, in maintaining their estates, their fields and their nurseries conditions up to a level that is beyond what we can say beyond the normal satisfactory conditions.